బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. బంగారం ధరలు భారీగా తగ్గగా వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో కొనసాగుతున్న ఒడిదుడుకులు, అమెరికా డాలర్ బలపడ్డం, పెట్టుబడిదారుల లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, అలాగే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొంత తగ్గుముఖం పట్టడం వంటి అంశాల ప్రభావంతో దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు గణనీయంగా తగ్గినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పెళ్లిళ్లు, శుభకార్యాలకు కొనుగోలు చేసే వారితో పాటు పెట్టుబడి కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది కొంత ఊరటనిచ్చే పరిణామం. ఈ రోజు దేశీయ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర 1,40,130 రూపాయలుగా నమోదైంది. నిన్నటి ధరతో పోలిస్తే 1,800 వరకు తగ్గింది. ఇటీవల వరుసగా హెచ్చుతగ్గులు నమోదవుతోన్న బంగారం మార్కెట్లో ఒక్క రోజులోనే ఈ స్థాయిలో ధర తగ్గడం బంగారం కొనాలనుకునే వారికి మంచి అవకాశం. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,28,450 వద్ద కొనసాగుతోంది. ఈ ధర నిన్నటితో పోలిస్తే 1,600 రూపాయల 50 రూపాయలకు తగ్గింది. భారతదేశంలో అత్యధికంగా నగల తయారీకి 22 క్యారెట్ల బంగారాన్ని వినియోగిస్తారు. అందువల్ల ఈ తగ్గుదల బంగారు ఆభరణాల కొనుగోలు చేయాలనుకునే వారికి మరింత ప్రయోజనం కలిగించే అవకాశం ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,05,100 రూపాయలుగా ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే 1,350 రూపాయల మేర తగ్గుదల నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్, డాలర్ ఇండెక్స్ మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా ఈ రోజు బంగారం ధరలు కీలకంగా మారాయి. హైదరాబాద్ తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ప్రస్తుతం వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వెండి ధరల విషయానికి వస్తే ఈ రోజు పెద్దగా మార్పులు కనిపించలేదు. కిలో వెండి ధర ప్రస్తుతం 2,45,000 దగ్గర స్థిరంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ దేశీయంగా వెండి ధరలో ఎలాంటి గణనీయమైన మార్పు కనిపించడం లేదు. పారిశ్రామిక అవసరాలు, అంతర్జాతీయ డిమాండ్, డాలర్ కదలికలను బట్టి రానున్న రోజుల్లో వెండి ధరల్లో మార్పులు కనిపించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారు ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రపంచ బులియన్ మార్కెట్లో కొనసాగుతోన్న అమ్మకాల ఒత్తిడి, డాలర్ బలపడ్డం వంటి అంశాలు ఈ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. దుబాయ్లో బంగారం ధరలు తక్కువగా ఉండడంతో అక్కడి నుంచి కొనుగోలు చేసే భారతీయులు కూడా ఈ పరిణామాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. బంగారం మార్కెట్లో తగ్గుముఖం పట్టే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా బిజినెస్ ఎడిటర్ మురళి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మురళి, అర్చన, ప్రధానంగా చూసుకుంటే బంగారం ధరల్లో భారీ బ్లాస్ట్ చోటు చేసుకుంటూ ఉంది. భారీ ఒడిదుడుకులు అయితే గమనిస్తూ ఉన్నాము. గతంలో చూసుకుంటే ఆల్మోస్ట్ 1.9 lakh వెళ్ళింది 24 క్యారెట్ గోల్డ్ అయితే అది క్రమంగా ఇప్పుడు చూసుకుంటే 1,45,000 రేంజ్కి పడిపోయింది. ఇంకా దిగి వస్తుందని చెప్పేసి కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. ఇదైతే ఒక రకంగా మగవులకు కావచ్చు, మదుపుదారులకి ఒక బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు కూడా చూసుకుంటే దాదాపు 1,800 రూపాయల వరకు దిగి వచ్చింది. అట్లాగే వెండి కూడా కొంత దిగి వస్తూ ఉంది. ఆల్ టైమ్ హై చూసుకుంటే 4,25,000కి వెళ్ళింది. అది ఏకంగా ఇప్పుడు 2,20,000కు పడిపోయింది. మరి కొంచెం దిగి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. ఎందుకంటే అటు చూసుకుంటే డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. డాలర్ స్ట్రెంగ్తన్ అవడంతో పాటు భౌగోళిక రాజకీయ అనిశ్చితులకు తెరపడినప్పటికీ కొంత అలజడులు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే దీనివల్ల మార్కెట్లో ద్రవ్య లభ్యత తగ్గిపోవడం, లిక్విడిటీ ఇష్యూస్ వల్ల గోల్డ్ను తెగనమ్ముతున్నారు. గోల్డ్, సిల్వర్ని అమ్మడం వల్ల బంగారం, సిల్వర్ ధరలు దిగి వస్తూ ఉన్నాయి. మరికొంతకాలం పాటు ఇదే ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏదైతే ఇటు జ్యువెలరీ షోరూమ్స్లో కూడా ఫుట్ ఫాల్స్ గణనీయంగా పడిపోయాయి. ధరలు తగ్గుతున్నప్పటికీ ఇంకా దిగి వస్తాయని చెప్పేసి ఆశ అనేది కొనుగోలుదారుల్లో కావచ్చు, ఇన్వెస్టర్లలో కూడా వెయిట్ అండ్ వాచ్ మోడ్ అనేది వాళ్ళు అనుసరిస్తూ ఉన్నారు. సో ఎలా ఉంటుందనేది చూడాలి. ఒకవైపు క్రూడ్ ఆయిల్ ధరలు దిగి వస్తున్నాయి. సో అయితే కమాడిటీస్, గోల్డ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, సిల్వర్ ఎలా పర్ఫామ్ చేస్తుందనే ఉత్కంఠ అయితే ఉంది. అయితే మరి ఆసక్తికర అంశం, $4,000 లోపు స్పాట్ గోల్డ్ పడిపోవడం అయితే మరికొంత బలహీనత ఉండే అవకాశం ఉందని చెప్పేసి బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే అటు రష్యా కావచ్చు, టర్కీ కావచ్చు, ఇతర సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ని అమ్ముతాయా అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం కారణంగా ద్రవ్య లభ్యత తగ్గిపోయింది. ఓవరాల్ గ్లోబల్ అన్సర్టనిటీస్ ఉన్నాయి, గ్లోబల్ స్లోడౌన్ ఉంది.
దీనివల్ల ఇప్పుడు బంగారంలో మళ్ళీ పెట్టుబడులు అనేది రిస్క్గా భావిస్తున్నాయి. అటు కేంద్ర బ్యాంకులు కావచ్చు, ఇటు బడా ఇన్వెస్టర్లు కావచ్చు, కొంత వెయిట్ చేద్దామనే అంచనాల్లో ఉన్నారు. దానికి తోడు కరెన్సీ స్ట్రెంగ్తన్ అవుతున్నాయి, డాలర్ స్ట్రెంగ్తన్ అయింది, అలాగే ఇక్కడ చూసుకుంటే రూపీ స్ట్రెంగ్తన్ అయింది. అట్లాగే షేర్ మార్కెట్స్ కూడా కొంత కోలుకుంటున్నాయి, ఎందుకంటే యుద్ధానికి దాదాపు తెరపడింది కాబట్టి ఒక భారీ డీల్ అయితే కుదిరింది. చిన్న చిన్న ఉద్రిక్తతలు మాత్రం ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఇవన్నీ ఆటుపోట్లు సహజమే కాబట్టి ఇప్పుడు ఈక్విటీ మార్కెట్స్కి వార్ అనేది ప్రధాన అవరోధం కాదు కాబట్టి స్టాక్స్ బాగా పెరుగుతున్నాయి, షేర్ బజార్స్ రైజ్ అవుతున్నాయి. దీంతో కమాడిటీస్ కొంత కుంగుబాటుకు లోనవడం ఖాయం. అందువల్లే గోల్డ్ సిల్వర్ ధరలు మరికొంత దిగి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. 1,00,000 మార్కుకి గోల్డ్ చేరువవుతుంది. ఆ సమయంలో మాత్రం కొనుగోళ్ల మద్దతు లభిస్తే 1,00,000 దగ్గర కుదురుకుంటుంది, లేకుంటే ఇంకా వీక్నెస్ కంటిన్యూ అయ్యి 1,00,000 లోపు దిగిపోయే అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పేసి నిపుణులు అంచనా వేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మురళి.